నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ఆత్మసాక్షాత్కారం అనగానేమి, బ్రహ్మ సాక్షాత్కారం అనగానేమి, ఆత్మసాక్షాత్కారమునకు నేరైన సాధనలేమి, యోగమా, జపమా, పూజల, వ్రతాల అనేటువంటి అంశములపైన ఈనాడు మనకు తెలిసినంతలో మనము సద్గురువుల ద్వారా శ్రవణ మనన చేసిన అంశాలనే మీ ముందుంచుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఆత్మసాక్షాత్కారం చేసుకొని ఈ జన్మలోనే జన్మ సాఫల్యం పొందాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆత్మ మన స్వభావం గనుక, అది పరవేద్యము కాదు స్వవేద్యము గనుక అందరూ కూడా ఆత్మసుఖాన్ని ఆత్మతత్వాన్ని పొంది నిరతిశయానంద సుఖప్రాప్తిని పొందాలనుకుంటారు. దానికి సరైనటువంటి మార్గాలను కూడా అన్వేషణ చేస్తూ ఉంటారు. నాటి నుండి నేటి వరకు కూడా ఈ సాధనలు కొనసాగుతూనే ఉన్నవి, ఇక మీదట కొనసాగుతూ కూడా ఉంటాయి. ఇక్కడ మనం సూక్ష్మంగా గుర్తించకపోతే మనము సరైనటువంటి నేరైనటువంటి సాధనా మార్గాన్ని తెలుసుకోలేము. ఎందరో పీఠాధిపతులు, ఎందరో ఆశ్రమవాసులు, ఎందరో మఠాధిపతులు, ఎందరో ఉన్నటువంటి ఎందరో ఆత్మజ్ఞానాన్ని గురించి విస్తృతముగా బోధ చేస్తున్నారు. బోధ చేయడంలో తప్పేమి లేదు. సనాతన ధర్మాన్ని నిలపడం కొరకు, మన హైందత్వాన్ని కాపాడుకొనుట కొరకు ప్రతి ఒక్కరు కూడా ఈ మాత్రము చేయకపోతే మన వాళ్ళు వేరే మతాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఏదో భక్తి మార్గాన్నైనా బోధిస్తున్నారు. ఈ మాత్రము చాలు. అయితే మనము తరించాలి అంటే వేద ప్రామాణికమైన, శాస్త్ర ప్రామాణికమైన బోధయే మనకు ఉండియే తీరవలెను. మరి యోగము ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని కొందరు ఉపదేశం చేస్తూ ఉన్నారు. కొందరు ధ్యానయోగము ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని, బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చునని బోధ చేస్తున్నారు తమ తమ శిష్యులకు గురువులు. అయితే నిజమైన సాధనమేమి, నేరైన సాధనమేమి అని మనం విచారించినట్లయితే మరి మన పుణ్యమా అన్నట్లుగా శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురువులు మాత్రమే ఈ అంశాన్ని చెప్పగలరు. అట్టి సద్గురువుల నుండి శిష్యులు మాత్రమే తప్పకుండా సత్యాన్ని గుర్తించగలరు. ఎవరో వచ్చారు ఒక ఆశ్రమానికి, వారు అద్భుతముగా ప్రవచనం చేస్తూ ఉంటారు. భారతములో కొన్ని వాక్యాలు, రామాయణములో కొన్ని వాక్యాలు, యోగశాస్త్రాల్లో కొన్ని వాక్యాలు, కొన్ని అక్కడక్కడ విన్నటువంటి వేదాంత సభల్లో విన్నటువంటి వాక్యాలు, ఇవన్నీ కూడా మన ముందు ఉంచుతూ ఉంటారు. మనం గమనించాలి. చాలా చాతుర్యంగా కూడా చెప్తూ ఉంటారు. ఈ బోధ చెప్పడం వల్ల మన మతం అభివృద్ధి చెందుతుంది, మనకు పుణ్యం వస్తుంది,
మనం ఆశించిన మోక్షం మాత్రం రాదు, గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మంగా ఈ సత్యాన్ని మీరు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా పరంపరా సాధనల కిందికే వస్తాయి. కానీ అక్కడ కొన్ని వాక్యాలు, భారతములో కొన్ని వాక్యాలు, భాగవతంలో కొన్ని వాక్యాలు, భగవద్గీతలో కొన్ని వాక్యములు చెప్తూ ఉంటారు. చాతుర్యంగా ప్రజలను అలరిస్తూ ఉంటారు. వారికి తెలియదు, వినేటువంటి వారికి తెలియదు బోధన యొక్క క్రమం. అలాగే మీరు ఎప్పుడైనా కూడా మీరు చిన్మయ మిషన్ వాళ్ళు చూడండి, రామకృష్ణ మిషన్ వాళ్ళు చూడండి, వారు ఇలా చెయ్యరు. వాళ్ళు ఏదైనా ఒక సబ్జెక్టును తీసుకొని సబ్జెక్టు వారీగా చెప్తారు. ఆ భగవద్గీతను విడవకుండానే భగవద్గీతను చెప్తూ చిన్న చిన్న ఉపమానాలతో దారి తప్పించకుండా, భగవద్గీతను పక్కదారికి పోకుండా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాక్యాలను సమన్వయపరుస్తూ కొన్ని ఉపమానాలు చెప్తూ వెళతారు. అలాగే బాదరాయణ మహర్షి బ్రహ్మసూత్రములలో మనకి ఈ విషయాన్ని సుస్పష్టముగా బోధ చేశారు. బోధ ఎలా చేయాలి, ఏ విధముగా చేయాలి, ఉపక్రమము, ఉపసంహారము. ఏ అంశముతో మనము ప్రారంభించామో అదే అంశాన్ని కట్టకడకు చివరకు వచ్చేటప్పటికి కూడా అదే అంశాన్ని చెప్పాలి. ఇది బోధక్రమము. బోధన చేసే పద్ధతి కూడా ఇది. భారతము, భాగవతము, రామాయణము అనే గ్రంథాలన్నీ కూడా మన హిందూ ధర్మంలో వచ్చిన సనాతనమైనటువంటి సంస్కృతి. ఈనాడు మనము ఈ మాత్రమైనా ఉన్నామంటే అది మన పెద్దలు మనకు నేర్పించడం వల్ల. అదో నాన్న రామాలయం ఉంది, రామాలయానికి వెళ్ళండి, శివాలయం ఉంది, శివుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, గుడి ప్రదర్శన చేయండి, తీర్థయాత్రలకు వెళ్ళండి అని చెప్పడం వల్ల మనలో ఆస్తికత్వం అనేటువంటిది ఏర్పడింది. చిన్నతనం నుంటే మనలో సంస్కారం ఏర్పడింది. అలా చెప్పేవారు లేకపోతే మనం ఎటువైపు వెళ్ళేవాళ్ళమో, ఏ మతంలోకి వెళ్ళేవాళ్ళమో. అయినప్పటికీ కూడా ఏ భారత భాగవతాలను ఆరంభ దశలో మన గురువులు మనకు బోధించారో, కావ్యములు, పురాణములు అన్నీ కూడా ప్రారంభ దశలో మన కవులు మనకు బోధించారో అదే అంశాన్ని జగద్గురువులు కూడా ఆ పురాణాల నుండి మన మనసును మరలించి ఊర్ధ్వముగా ఆత్మజ్ఞానం పొందేటందుకు నేరైనటువంటి ఉపనిషత్తుల ప్రామాణికముతో మనకు బోధన అందించారు. అందించినటువంటి వారిలో ప్రప్రథమున సాక్షాత్తు పరమేశ్వర అవతారులైనటువంటి జగద్గురు శంకరాచార్యులనే చెప్పుకోవాలి మనం. వారు నదీనాం సాగరో గతి అన్నట్టుగా 18 పురాణములు, ఉపపురాణములు, షడ్దర్శనములు, యోగములు, యోగశాస్త్రములు అన్నీ కూడా మదించి చిట్ట చివరగా మనకు అందించినటువంటి ప్రబోధ ఏమైనా ఉందా అంటే అది ప్రస్థానత్రయ భాష్యమే. జగద్గురు శంకరాచార్యులు వారు అవైదిక ధర్మాలను ఖండించి ఆస్తిక ధర్మాలను నిలబెట్టారు. మాన్యుల నుండి సామాన్యుల వరకు కూడా ఆత్మతత్వాన్ని పొందే విధానాన్ని పొందుపరిచారు ఉపనిషత్తుల్లో. వారు రచించినటువంటి 3 ప్రస్థానాలు, ఉపనిషత్తు ప్రస్థానము, సూత్ర ప్రస్థానము, స్మృతి ప్రస్థానము. ఉపనిషత్తులు 1180 ఉపనిషత్తులుంటే అందులో 108 ఉపనిషత్తులు. అందులో 108 ఉపనిషత్తులను కూడా మనం చదవలేమని దశోపనిషత్తులకు భాష్యం రాశారు జగద్గురు శంకరాచార్యులు వారు. 1180 ఉపనిషత్తుల్లో ఏ సారాంశం ఉన్నదో, 108 ఉపనిషత్తుల్లో ఏ సారాంశం ఉన్నదో దశోపనిషత్తుల్లో అత్యంత ప్రామాణికమైనటువంటి మానవుడు తరించేటువంటి స్వస్వరూప జ్ఞానాన్ని మనకు ప్రబోధించారు ఆచార్యులు వారు. మనము బయట మనకు ఎంతోమంది గురువులు తారసపడుతూ ఉంటారు. ఇది మన సనాతన ధర్మము, అలా ఉండడం మంచిదే. అయితే మనం సద్గురువులను ఎన్నుకోవాలి. ఎక్కడో విన్న వాక్యాలు 4 చెప్పడం కానీ, ఏదో భారత భాగవతాల్లో ఉండేటి చెప్పడం కానీ మంచివే, కానీ అవి మన జన్మను సార్థకము చేయలేవు. ఎన్నో జన్మలుగా భారతం విన్నాం, రామాయణం విన్నాం, భజనలు చేశాం,
పూజలు చేశాం, వ్రతాలు చేశాము, ఈ మాత్రం పుణ్యం వస్తుంది, సమాజం సంస్కరింపబడుతుందే కానీ జన్మరాహిత్యం కలగదు. అలాగే యోగం నేర్పేటువంటి గురువులు ఉన్నారు, దృష్టిని భ్రూమధ్యములోనే ఉంచండి అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ పరతత్వాన్ని, పరబ్రహ్మ సాక్షాత్కారమును పొందేదానికి యోగ సాధనములు మాత్రమే కానీ, సాధన అంటే యోగము అంటే ఉపాయము చేత ఆత్మజ్ఞానాన్ని పొందడం కొరకే కానీ ఇక వేరు మార్గము లేదు. మరి ఇక నేరైన సాధనలు అన్నారు కదా స్వామి, మరి నేరైన సాధనలేమి ఆత్మసాక్షాత్కారం అనుకంటే జ్ఞానం మోక్షైక సాధనం అన్నారు శంకరాచార్యుల వారు ఆత్మబోధలో. వేరే అన్య సాధనల వల్ల వీలు కాదు. ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, భారత భాగవతాది పురాణములు శ్రవణం చేయడము, ఇవన్నీ కూడా మనోమాలిన్యాన్ని తొలగింపజేసి జన్మ జన్మలలో పేరుకుపోయినటువంటి పాప సంస్కారములను నిర్మూలన చేసి మనస్సు పవిత్రమైనప్పుడు చివరగా నీవు కూడా ఆత్మవిచారణ చేయవలసినదే. ఆత్మనగానేమి, పరమాత్మనగానేమి, జీవుడనగానేమి, జగత్తనగానేమి అనేటువంటి ఈ అంశాలన్నిటిని కూడా కూలాంకషంగా విచారణాత్మకంగా నీవు విచారించి దృక్కే నేను గాని దృశ్యము నేను కాదు, చైతన్యమే నేను కాని జడము నేను కాదు, ఆత్మయే నేను కాని అనాత్మ నేను కాదు, జ్ఞాతయే నేను కాని జ్ఞేయము నేను కాదు అనేటువంటి అంశాలను మనము సద్గురువుల ద్వారా శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన అంశాలను మననం చేయాలి. మననం చేసిన అంశాన్ని నిధిధ్యాసన అనగా ధ్యానములో కదలకుండా కూర్చొని ఆ సూక్ష్మంగా తన స్వరూపాన్ని, స్వస్వరూపాన్ని గుర్తించి స్వరూపమాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. ఆత్మసాక్షాత్కారమునకు, ఆత్మ విచారణకు మించినటువంటి సాధనము లేదు. గడిచిన కాలములో భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు కూడా ఎక్కడా ప్రాణాయామాన్ని గురించి చెప్పి ఉండలేదే? మీరు విని ఉండలేదా? ఎక్కడ యోగం గురించి చెప్పి ఉండలేదే? నీవెవరో తెలుసుకొనుము, నీవంటే మనసు కాదు, నీవంటే బుద్ధి కాదు, నీవంటే చిత్తము కాదు, నీవంటే దేహము కాదు, నీవంటే నీ కంటి ముందు కనపడుతున్నటువంటి చరాచరాత్మకమైన ప్రపంచము కాదు. వీటన్నిటినీ ఏ జ్ఞానం ఉండి తెలుసుకుంటున్నావో, ఏ చైతన్యం ఉండి తెలుసుకుంటున్నావో, ఏ ఎరుక ఉండి తెలుసుకుంటున్నావో, ఏ స్పృహ ఉండి తెలుసుకుంటున్నావో, ఆ తెలుసుకుంటున్న సాక్షి స్వరూపమే నీవు గాని కనిపించే దృశ్యము నీవెలా అవుతావు? దృశ్యమునకు దృక్కుకు ఉన్న వ్యత్యాసాన్ని విచారించి కేవలము సాక్షి మాత్రుడై చివరకు బ్రహ్మైక్యము చెందే వరకు కూడా రమణ మహర్షుల వారు అలాగే ఉన్నారండి. వారు ఇంక ఏమీ బోధించలేదు. మహిమల గురించి అడిగారు. భగవాన్ మహిమలు వస్తాయా అంటే, మహిమలు రావడానికి కూడా, సిద్ధులు రావడానికి కూడా వారి పూర్వాకృత పుణ్య విశేషం వలన ప్రారబ్ధం ఉంటేనే సిద్ధులు వస్తాయి. కానీ ఒక్క సిద్ధి మాత్రం అందరికీ ప్రాప్తించింది, ఒక్క సిద్ధి మాత్రం కలుగుతుంది అన్నాడు. ఆ సిద్ధి ఏమిటి అంటే ఆత్మసిద్ధి. ఆత్మ ఉంటేనే నేను ఇంకొక మహిమను ప్రదర్శించగలుగుతున్నాను. ఆత్మ అధిష్టానము నేను ప్రదర్శించేటువంటి మహిమలు ఆరోపితము. అధిష్టానము లేక ఆరోపితము ఉండగలదా? జలము లేక తరంగము ఉండగలదా? బంగారము లేక ఆభరణమునకు ఉనికి గలదా? జలము లేక తరంగమునకు ఉనికి గలదా? అలాగే అధిష్టానమైన స్వరూపము లేక ప్రపంచమునకు ఉనికి గలదా? నా ఉనికియే ప్రపంచ ఉనికి అని చెప్పి ఏ మహనీయుడు, ఏ మహాపురుషుడు, ఏ శ్రోత్రియుడు మనకు బోధ చేసునో ఆ బోధన విన్న సమకాలములోని శిష్యులు ఆత్మమాత్రులై మిగిలిపోగలరు. నేరైన సాధనము ఆత్మసాక్షాత్కారమునకు నేను ఎవరు అనేటువంటి బోధన మనం రమణ మహర్షుల వారు చెప్పినటువంటి దాన్ని శ్రవణం చేసినట్లయితే ఆ నేననేటువంటిది కూడా ఒక వృత్తి అయి ఆ నేనును విచారిస్తూ మనం వెళితే ఆ నేను పుట్టు చిరునామా, ఆ చిరునామాను మనం విచారిస్తూ కింద ఎక్కడ పుట్టిందో అక్కడ విచారిస్తూ సూక్ష్మంగా అన్వేషిస్తే నేను పుట్టు చోటు నేను లయము కావడమే మోక్షము, ఆత్మసాక్షాత్కారము,
బ్రహ్మ సాక్షాత్కారము అని చెప్పడం జరిగినది. ప్రియాత్మ బంధువులారా, నేడు సమాజంలో ఎందరో మహాత్ములు, మహనీయులు, గొప్పవారు కూడా వేరువేరు మార్గాలలో వెళ్ళి మనకు ఆత్మజ్ఞానాన్ని బోధించాలనుకుంటున్నారు. ఈ అంశమేమి తప్పు కాదు. వారికి వారు గురువులు బోధించారు. వారి గురువులు వారికి ప్రస్థానత్రయాన్ని బోధించుంటే బోధిస్తారు. అలా కాకుండా వేరే వేరే వాటిని మనకు బోధించినట్లయితే మరి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేమని చెప్పి మనకు మన మహనీయులైనటువంటి మహాత్ములు చెప్తున్నారు. అద్వైత సిద్ధాంతమే పరమగమ్యము, పరమపావనమైనటువంటిదని జగద్గురు శంకరాచార్యులు వారు మరి 200కు పైగా ప్రకరణ గ్రంథాలను రచించారు. మరి ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రములకు, భగవద్గీతకు భాష్యాన్ని రచించి మన ముందు ఉంచారు. క్రీస్తుకు పూర్వము పతంజలి మహర్షి పాతంజలి యోగసూత్రములను రచించారు. అవే పరమార్థం అనుకుంటాం మనం, కానీ వాటిని కూడా శంకరులు వారు ఖండించారు. అది కూడా ద్వైత దర్శనమే కానీ అద్వైత దర్శనం కాదు. కపిల సాంఖ్యాన్ని కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకున్నారు. పతంజలి మహర్షి రచించినటువంటి యోగ సూత్రాలలో మరి ధ్యాన యోగాన్ని మరి కొన్నిటిని మాత్రమే తీసుకున్నారు, అన్నిటిని తీసుకోలేదు. మరి పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగ సూత్రాల్లో ఏముంది ఆంతర్యము అంటే, యోగః చిత్తవృత్తి నిరోధకః, చిత్తవృత్తులను నిరోధించడమే యోగము అంటాడు. ఇది సాధనం మాత్రమే కానీ సాక్షి స్వరూపం కాదు. ఎందుకు అంటే చిత్తవృత్తులను యోగము ద్వారా అణిసివేస్తే యోగాభ్యాస బలము తగ్గిన తర్వాత మళ్ళా విజృంభిస్తాయి. ఈ చిత్తవృత్తులకు సాక్షిగా ఉన్నటువంటి మన స్వరూపాన్ని గుర్తించాలి మనం. కాబట్టి యోగః చిత్తవృత్తి నిరోధకః అంటే పతంజలి మహర్షి యోగః చిత్తవృత్తి నిరీక్షణః, చిత్తవృత్తులకు సాక్షిగా ఉండమన్నారు. ఒకరేమో ధ్యానం చెప్తే మరొకరేమో తటస్థమైన సాక్షిగా ఉండమన్నారు. మనసు యొక్క పూర్వపరాలను విచారించమన్నారు శంకరాచార్యులు వారు. అసలు మనసు ఉన్నదా? మనసు కోరికల యొక్క సమూహమే, వాసనల యొక్క సమూహమే మనసు. ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క కోరిక తీసేస్తే మనసు అన్నది లేనే లేదు. మనసుకు కూడా సాక్షిగా ఉన్నదే ఆత్మస్వరూపం. కాబట్టి బ్రహ్మ సాక్షాత్కారం అనగా బ్రహ్మముగా మిగిలిపోవడమే కానీ సాక్షాత్కారం అన్నది లేదు. కాంచీపురం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు ఆత్మసాక్షాత్కారమునకు బ్రహ్మసాక్షాత్కారమునకు చక్కటి నిర్వచనాన్ని అందజేశారు. సాక్షాత్కారము అనగా రెండున్నప్పుడే జరుగుతుంది, ఒకటున్నప్పుడు జరగదు. ఆత్మను ఉన్నది ఉన్నట్టుగా ఆచార్య పురుషుల ద్వారా తెలుసుకొని స్వరూపమాత్రుడై మిగిలిపోవడమే సాక్షాత్కారమున యొక్క అర్థము. బ్రహ్మ సాక్షాత్కారం అనగా బ్రహ్మముగా మిగిలిపోవడమే కానీ బ్రహ్మమును సాక్షాత్కరింపజేసుకోవడం కాదు. అయితే ఆరంభ దశలో, సాధక దశలో ఇలా చెప్పారు మన పూర్వీకులైనటువంటి మహాత్ములు. కాబట్టి ఎక్కడైనా ఏ సభల్లోనైనా మరి బోధ చెప్పేటప్పుడు గురువులు మొదటనే నిర్ణయించాలి, సబ్జెక్టు వారీగా చెప్పాలి. ఉపక్రమములో భారతాన్ని చెప్తున్నామా, భారతాన్నే బోధించాలి. ఎన్ని ఉపమానములు చెప్పినప్పటికీ కూడా మరి ఉపక్రమములో మనం ఏం చెప్పామో అంశము, ఆ అంశాన్నే కడవరకు ఉపసంహారంలో కూడా చెప్పాలి. రామాయణం చెప్పాలనుకుంటున్నావా, రామాయణంలోనే సక్రమమైన విషయాలు బోధించాలి. మీరు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. మరి భారతంలో 2 వాక్యాలు, రామాయణంలో 2 వాక్యాలు, యోగశాస్త్రంలో 2 వాక్యాలు, అక్కడక్కడ 2 మనం భజన పాటలు ఇవి చెప్పుకోవడం వల్ల, ఇవి వినడం వల్ల ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. వినేటువంటి వారికి నిద్ర రాదు. ఆ మాత్రమే కానీ మరి ఆత్మజ్ఞానము, ఆత్మబోధ అందదు. ఆత్మజ్ఞానము, ఆత్మబోధ అందాలంటే శాస్త్రీయమైనటువంటి, శాస్త్ర ప్రమాణమైనటువంటి మరి జగద్గురు శంకరాచార్యులు వారు ప్రబోధించిన బ్రహ్మసూత్ర భాష్యంలో కానీ, ఉపనిషత్తు ప్రస్థానంలో కానీ
గీతాభాష్యములో కానీ విషయాలను చెబుతూ ఏ అంశాలను చెప్పామో దారి తప్పకుండా అద్వైతం వైపే మనల్ని నడిపించగలిగే పుణ్యాత్ములు మనకు కావాలి. అటువంటి మహానుభావులే శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు. అందుకనే షణ్మయ మిషన్ వాళ్ళు కానీ రామకృష్ణ మిషన్ వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడ దారి తప్పకుండా ఒకే అంశం పైన చెప్తూ ఉంటారు బోధ. అది స్వామి చిన్మయానంద నేర్పినటువంటి ప్రబోధ. రెండో వివేకానందగా పేరు పొందినటువంటి స్వామి పూజ్య చిన్మయానంద స్వాముల వారు కూడా ఇదే బాణిని అనుసరించారు. అలాగే రామకృష్ణ పరమహంస మార్గములోనే రామకృష్ణ మిషన్ వాళ్ళు కూడా మరి వేరే వేరే మార్గాల్లో వెళ్లకుండా మానవుడికి ఆత్మజ్ఞానం సులభంగా అందే విధానాన్ని అందజేశారు. వారి గ్రంథాలు కూడా వెరీ వెరీ సింపుల్గా ఉంటాయి, ఎంతో పాండిత్యం కలిగి ఉండవు, ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వేదాంతం పైన కానీ రామాయణం పైన కానీ రామకృష్ణ మిషన్ వాళ్ళు అతి తక్కువ ధరల్లో సాధకులకు గ్రంథాలను అందిస్తున్నారు. అలాగే చిన్మయ మిషన్ వాళ్ళు కూడా మనకు అతి తక్కువ ధరలో గ్రంథాలను అందజేస్తున్నారు, ఆధ్యాత్మిక గ్రంథాలు. కాబట్టి బోధన చెప్పే విధానం కూడా గురువులు ఈ అంశాన్ని గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. ఉపక్రమము, ఉపసంహారము, ఏ అంశముతో మనం మొదలుపెట్టామో అదే అంశముతో దారి తప్పించకుండా మనము బోధ చేసినప్పుడు శిష్యులు తప్పకుండా ఉద్ధరణ పొందగలరు, శిష్యులను ఉద్ధరించగలరు. కాబట్టి మనము మరి యోగశాస్త్రములలో కొన్ని వాక్యాలు, కొన్ని ఎక్కడో మనం విన్నాటి కొన్ని వాక్యాలు ఇవన్నీ మంచివేనా, పలు రకాలుగా కలగూర గంపగా మనం బోధించినప్పుడు వాళ్ళు ఏ వాక్యాన్ని పట్టుకోవాలనో, ఏ సాధన చెయ్యాలనో, ఏ సాధన చేయకూడదో వాళ్ళకే అగమ్యముగా ఉంటుంది. ఇవి వినడానికి ప్రజలకు ఆకర్షణీయంగా ఉంటాయే కానీ స్వామి చాలా బాగా చెప్పాడు అంటామే కానీ ఆ మాత్రమే కానీ నిజ నిర్ధారణ అనేటువంటిది, ఆధ్యాత్మికత అనేటువంటిది బోధపడదు. కాబట్టి ఎవరు బోధించినప్పటికీ కూడా సబ్జెక్టు వారీగా బోధిస్తున్నారా లేదా అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించుకోగలరనే నేను మనవి చేసుకుంటూ, మనం కూడా ప్రతి ప్రవచనములలో కూడా ప్రస్థానత్రయాన్ని వేడకుండానే మనము బోధ చేస్తున్నాం. కాబట్టి మనకు ఈ రోజుల్లో ఏదైనా ఒక గ్రంథరాజనం ఉన్నదా అంటే 3 గ్రంథాలు ఉన్నవి, మనకు 3 మజిలీలు ఉన్నవి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, దశోపనిషత్తులు. ఈ దశోపనిషత్తుల పైన, బ్రహ్మసూత్రముల పైన, భగవద్గీత పైన మనకు బోధ చేసినట్లయితే దారి తప్పదు, అద్వైత సిద్ధాంతం అనేది బోధపడుతుంది. అప్పుడు మనము మన జన్మ సాఫల్యం కాగలదు. అదే అంశాన్ని ఒక సబ్జెక్టును మనము ఉపనిషత్తులే చెప్తున్నాం అనుకోండి, ఆ ఉపనిషత్తులు వాక్య ప్రమాణం చేత ఆత్మజ్ఞానం కలుగుతుందని చెప్తున్నారు. అదే అంశాన్ని మనం అద్వైతాన్ని బోధిస్తూ కూడా మరి సభలో ఎవరైనా నిద్రపోతూ ఉన్నట్లయితే కొన్ని ఉపమానాలు చెప్పచ్చు. ఆ ఉపమానాలు చెప్తూ చివరకు జాగృతిపరిచి సాధకులను మళ్ళా అదే అంశాన్ని బోధించాలి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యములను, చతుర్విధ మహావాక్యములనే బోధ చేస్తూ ఆ బ్రహ్మజ్ఞానమునకు అనుసంధానమైనటువంటి శ్రవణ మనన నిధిధ్యాసనలు అనేటివి కూడా మనము సక్రమంగా చెప్పాలి. ఏది శ్రవణమవుతుంది అంటే బ్రహ్మాన్ని గురించి బోధిస్తాడు కదా ఆచార్యులు వారు. పరబ్రహ్మతత్వం ఒకటి ఉన్నది నాయన, అదేదో కాదు నీ స్వరూపమని బోధించడమే, ఆ వాక్యం నీ చెవిలో పడడమే శ్రవణం. అదే అంశం నేనెట్లా బ్రహ్మమైనానని చెప్పి సహేతుకంగా విచారణ చేయడమే మననం. మననం చేసిన అంశాన్ని ఇంతకంటే వేరే లేదని ఆ స్వరూపం నిధి ధ్యాసనం. సూక్ష్మంగా నిధి అనగా బ్రహ్మతత్వమే, దాని యందు ధ్యాస ఉంచడమే, మన స్వరూపమునందు ధ్యాస ఉంచడమే నిధి ధ్యాసన, అదే జ్ఞాననిష్ట. ఇట్లా అభ్యాస కాలంలో చేస్తూ సాధన దశలో చేస్తూ చివరగా అభ్యాసాన్ని కూడా వీడనాడి సర్వకాల సర్వావస్థల యందు కూడా ఎప్పుడూ కూడా నేను బ్రహ్మమయ్యున్నాను, అహమస్మి అని చెప్పి ఆ అనుభవం అప్రయత్నముగా వచ్చే వరకు మనము సాధన చెయ్యాలి. ఆ సాధన ఎలా ఉండాలి? అన్నపానీయములు వదిలేసి కాదు. యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నీవేం చేసినప్పటికీ మితం మితం మితం, అమితానికి వెళ్ళకూడదు. కాబట్టి మితంగా ఉన్నటువంటి వారు ఈ దుఃఖము లేని స్థితిని, ఆనంద ప్రాప్తిని పొందగలరని చెప్పి చెప్పడం జరిగినది. కాబట్టి ఈరోజు
మరి ఇందులో ఉన్నటువంటి ఏమైనా అక్షర లోపములుండినా సాహిత్య దోషములుండినా మరి మీరు మన్నించగలరని నేను మనవి చేసుకుంటూ, మరి ఆత్మసాక్షాత్కారం అనగా ఆత్మగా మిగిలిపోవడమే. మనం ఉపక్రమంలో చెప్పుకున్నాం. ఉపసంహారమేమి? బ్రహ్మమే నేనయ్యున్నాను అని స్వస్వరూపమాత్రుడై మిగిలిపోవడమే. ఇదే ఉపక్రమము, ఉపసంహారము. ఆత్మతత్వాన్ని బోధిస్తూ ప్రారంభించాం. బ్రహ్మమనగానేమి, జగత్తనగానేమి, జీవుడనగానేమి, చివరకు మనకున్న పరిజ్ఞానంలో ఆ పరమాత్మ ఏదో కాదు నాయనా, అది నీ స్వస్వరూపమే అని చెప్పి చిట్ట చివరగా ఉపసంహారంలో ఆ పరమాత్మ నీవేను, ప్రజ్ఞానం బ్రహ్మ అని బోధించాం. ఇది పద్ధతి. మన పూర్వీకులైన మహాత్ములు ఈ అంశాన్నే బోధించారు. ఈ అంశం మీరు ఎక్కడైనా ఉందా అంటే, మరి శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులైన సద్గురువులు షడ్శిష్యులకు షడంగయుక్తముగా, అంటే షడ్లింగముల ద్వారా, షడంగయుక్తము కాదు, షడ్లింగముల ద్వారా ఆత్మ బోధను, బ్రహ్మజ్ఞానాన్ని బోధించమని ఒక క్రమం ఉన్నది ఉపనిషత్తుల్లో ఉంది. అలాగే బ్రహ్మసూత్రములలో కూడా ఉంది. జగద్గురు శంకరాచార్యుల వారు మరి బ్రహ్మసూత్రములకు భాష్యం రచించినప్పుడు అందులోనే ఉన్నది ఉపక్రమము, ఉపసంహారము. షడ్లింగముల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించండి అని గురువులకు ఒక చక్కటి మార్గదర్శకత్వాన్ని బోధించారు. శిష్యులకు కూడా శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు అయినటువంటి గురువులకు 4 విధములైన సేవ, స్థానసేవ, అంగసేవ, భావసేవ, ఆత్మసేవ అని 4 విధములైనటువంటి శుశ్రూషలను కూడా చెప్పింది. అలాగే సాధన సంపత్తి కూడా చెప్పింది. శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులైన సద్గురువులకు దగ్గరకు వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఎవరు అర్హతను పొందినవారు అంటే, నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూర్త్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. సాధన సంపత్తి కలిగినటువంటి వారి షడ్శిష్యులు, శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులైనటువంటి వారే సద్గురువులు. సా గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పి ముండకోపనిషత్తు భాష్యములో మనకు తెలియబడుతుంది. కాబట్టి శాస్త్రములో ఉన్న మర్యాద అన్నిటినీ తెలుసుకొని ఉండాలి. సూక్ష్మాలను కూడా గుర్తించి ఉండాలి. బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. అలాగే సకల శాస్త్రములు తెలిసిన వాడే ఉండాలి. అటువంటి మహానుభావుడే సద్గురువు. అట్టి సద్గురువులే శిష్యులకు జ్ఞానబోధ చేస్తారు. ఆ జ్ఞానబోధ కూడా మహావాక్య ప్రమాణము చేతనే, వాక్య ప్రమాణము చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అంటున్నాడు ముండకోపనిషత్తు భాష్యములో. కాబట్టి వాక్యం అనగానే మహావాక్యములు. వీటిని మనం తెలుసుకొని ఈ జన్మలోనే జన్మరాహిత్యం పొందాలని కోరుకుంటూ, సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.